వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇక్కడ కొన్ని వీడియోస్ చూపిస్తానండి. ఇరాన్ తోటి ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం చేస్తున్నాయి. ఆ యుద్ధంలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో ఆ దేశాధ్యక్షుడైనటువంటి ఖమేనీ కూడా ఉన్నాడు. ఫైన్, అక్కడ దాకా ఓకే. మరి ఈ జనమంతా ఎవరంటున్నారు? ఎవరో కాదు, వీళ్ళు ఏమైనా ఇరాన్ వాళ్ళ కాదు, వీళ్ళు ఇరాన్ వాళ్ళు కాదు, ఇరాక్ వాళ్ళు కాదు, ఇస్తాంబుల్ వాళ్ళు కాదు, కనీసం ఆఫ్ఘనిస్తాన్ కాదు, పాకిస్తాన్ కూడా కాదు, కనీసం వీళ్ళందరూ భారతీయులు. చచ్చిపోయింది లేదు చంపబడింది ఇరాన్ అనేటువంటి దేశ అధ్యక్షుడు. సరే, వాళ్ళకు ఉన్నటువంటి గొడవలు ఇరాన్ అది మొత్తం వేరు. వాడు చచ్చిపోతే వాడిని చంపితే అమెరికా వాళ్ళిద్దరు యుద్ధం చేసుకుంటే భారతదేశంలో ఈ నిరసనలేంటి, ఈ ఏడుపులేంటి, ఈ గోలేంటి? ఎవడు చచ్చిపోయాడు? మీ తాత చచ్చిపోయాడా? మీ నాన్న చచ్చిపోయాడా? లేదంటే ఏమైనా బంధువా? ఏమో చెప్తారు ఖమేనీకి సంబంధించి అంతకుముందు పూర్వం వాళ్ళు భారతదేశానికి సంబంధించిన వాళ్ళే అని చెప్పని. మరి అలాంటి ఇరాన్ కూడా భారతదేశంలో భాగం అయిపోతుందా? ఒప్పుకుంటారు దానికి? అప్పుడు ఏడుద్దాం, కట్టకట్టుకుని ఏడుద్దాం, మనం 100% ఏడుద్దాం. అయ్యో మనవాడు చచ్చిపోయాడు అక్కడ అని చెప్పాను, అమెరికా మనవాడిని చంపేసింది అని చెప్పాను. ఒక పక్కన ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరు ఏం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. అయినా ఇక్కడ కమ్యూనిస్టులకి ఎందుకు నాకు అర్థం కాదంటే, ఎలా ఉందంటే భారతదేశంలో ముందు మన దగ్గర మన ఎదురుకుండా ఉన్నటువంటి వాడు ఎవడని చచ్చిపోతే మనం ఏడవక్కర్లా, మనం దాని మీద మాట్లాడక్కర్లా. అసలు ఇప్పుడు ఈ నిరసనలు చేసేవాళ్ళు, ఈ ఏడ్చేవాళ్ళు, వీళ్ళందరూ ఏదో ఖమేనీ చచ్చిపోయిన దానికి వీళ్ళందరూ అసలు భారతీయులేనా అనేటువంటి అనుమానం వస్తుంది. ఇప్పుడు ఒక మైకేల్ జాక్సన్ చచ్చిపోయాడు అంటే మ్యూజిక్ లవర్స్ అందరూ, భారతీయులని కాదు, మ్యూజిక్ లవర్స్ అందరూ కూడా ఏడ్చారంటే అర్థం ఉంది. పాప్ సింగరు, వరల్డ్ వైడ్ ఫేమస్, కేవలం ఒక కళాకారుడు, అందరి అభిమానాన్ని చూరగొన్నాడు కాబట్టి వాడు చచ్చిపోయాడంటే అర్థం ఉంది. అట్లీస్ట్ బాధపడ్డం ఇది అనడానికి. వీళ్ళెవరండి? వాడు కొట్టుకుని వాడు చచ్చిపోతే సరే, ఇక్కడ అమెరికా అగ్రరాజ్య అహంకారం దాని మీద అంటే ఎస్, మేధావులు దాని మీద కూర్చుని మాట్లాడతారు. ఎస్, అమెరికా బాంబ్స్ వేసింది, ఖమేనీని చంపేసింది కాబట్టి ఇప్పుడు మనం ఇలాంటి దాన్ని ఖండించాలి. బ్రిక్స్ దేశాలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, అదవ్వచ్చు, అదవచ్చు, అవ్వచ్చు, ఇలా అవుతుంది. హైదరాబాద్లో ఎంఐఎం ఆధ్వర్యంలో ఖమేనీ చచ్చిపోయినటువంటి దానికి ఏకంగా ఇక్కడ నిరసన దీక్షలు, ఏడుపులు. పహల్గాం మర్చిపోయారా? కార్గిల్ మర్చిపోయారా? పహల్గాంలో వచ్చి నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి మరి కల్మా చదువు అని చెప్పి మరి అవ్వకపోతే పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపేశారు ఎదురుకుండానే. మరి అప్పుడేమైపోయింది వీళ్ళ ఏడుపులు? ఇక్కడ ఏమైపోయింది వీళ్ళ ఏడుపు? ఇక్కడ బంగ్లాదేశ్లో హిందువుల్ని చంపుతూ ఉంటే ఒరే తప్పురా, వాళ్ళని అలా చంపకూడదురా అని చెప్పాలి కదా. ఏం జరుగుతుంది సార్ భారతదేశంలో? కమ్యూనిస్టులు కానీ లేదంటే చాలామంది ముస్లిమ్స్ కానీ ఏం చేస్తున్నారు సార్ ఇక్కడ? మీరు భారతీయులా వేరే దేశం వాళ్ళ? ఒకవేళ మేము వేరే దేశం వాళ్ళం అని ఫిక్స్ అయిపోతే భారతదేశంలో మీకు స్థానం లేదు. భారతదేశంలో స్థానం లేదు. రెండు దేశాల మధ్య సంబంధాలు దౌత్యపరమైనటువంటి సంబంధాలు, వ్యాపారమైనటువంటి సంబంధాలు మాత్రమే. అందుకని ఇది భారతదేశం సెక్యులర్ కంట్రీ కాదండి. 53 దేశాలేమో వీళ్ళకి, మిగతా దేశాలన్నీ వాళ్ళకంటే హిందువులకి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి ఉన్నప్పుడు భారతదేశం హిందూ దేశం అని ఎందుకు అనకూడదు? ఆ దేశాల్లో వాళ్ళకి ఏమైనా జరిగి ఇదిగో అక్కడ ఇంతమంది ముస్లింలు చచ్చిపోయారని చెప్పి ఇక్కడ ఇది అంటున్నారు. పక్కనున్నటువంటి కంట్రీలో హిందువులను చంపేస్తుంటే ఒక్క ముస్లిం అన్న దానికి మాట్లాడా? ఒక్క ముస్లిం మాట్లాడా? ఒక్క క్రిస్టియన్ మాట్లాడా? కనీసం పట్టి పాకిస్తాన్ నుంచి వచ్చి పహల్గాంలో ప్రతి ఒక్కళ్ళని అడిగి మరి ప్యాంట్లు ఇప్పదీయించి మరి టెస్ట్ చేసుకొని వాళ్ళని అక్కడ కాల్చి చంపితే హిందూ అని తెలుసుకున్నాక ఒక్కడన్నా మాట్లాడా? ఎక్కడుంది సార్ సెక్యులరిజం? ఎక్కడుంది? ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు సైతం, భారతదేశంలో ఉన్నటువంటి చిన్న పిల్లలు సైతం వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఖమేనీని చంపేసిన దానికి నాకు శిక్ష పడితే పడింది, నేను అక్కడికి వెళ్ళి వాడిని చంపేస్తాను, నేను 20 ఏళ్ళు శిక్ష పడినా పర్వాలేదు అని మాట్లాడుతున్నారు.
కానీ మన పక్కింట్లో ఉండేటువంటి వాడి గురించి ఆలోచన లేదు. ఏం జరుగుతోంది? పొద్దున్న ఇజ్రాయెల్ మీద దాడి జరుగుతుంది, ఏం చేస్తారు అప్పుడు? అది మళ్ళీ వేరే ఇంకోటి కదా. అర్థం కావట్లా. భారతదేశంలో అసలు భారతీయులేనా ఉన్నది, లేదంటే విదేశాల నుంచి వచ్చేసినటువంటి వాళ్ళందరూ ఇక్కడే కూర్చున్నారా? వాళ్ళ దేశంలో వాళ్ళ నేతను చంపేస్తే ఇక్కడ నిరసన దీక్షలు, ఇక్కడ ఏడుపులు, పెడబొబ్బులు ఇవన్నీ జరుగుతున్నాయా? సమూహంగా బార్డర్లో సైనికుల్ని కాల్చి చంపితే, బాంబులేసి చంపితే లేవని నోళ్ళు, తడవని కళ్ళు, ఇప్పుడు మాత్రం అదేదో మహానుభావుడు, మహాపురుషుడు. ఇరాన్లో వాళ్ళు అసలు కనీసం బయటకు వచ్చి హ్యాపీగా ఏం చేస్తున్నారు? ఖమేనీ చచ్చిపోయిన దానికి డ్యాన్సులు చేసుకుంటున్నారు, అమెరికాను వ్యతిరేకిస్తున్నారు. మా దేశం మీద విదేశీ దాడి ఏంటని చెప్పి అమెరికాను వ్యతిరేకిస్తున్నారు తప్ప, ఇరాన్లో వాడు చచ్చిపోయినందుకు, ఖమేనీ చచ్చిపోయినందుకు హ్యాపీగా డాన్సులు చేస్తున్నారు వాళ్ళు. మనం మాత్రం ఇక్కడ ఏకంగా రోదనలే, మనం గొంతు ఎండిపోయిందబ్బా, కళ్ళు ఇక చూసారా ఎంత వాచిపోయాయి అన్నటువంటి విధంగా ఏడుపులు, పెడబబ్బులు, సమూహాలుగా కూర్చొని మరి ఒక్క భారతీయుడు చచ్చిపోతే ఏడ్చారా ఇక్కడ? మాకేం, మేము ఏడమం. ఏం జరుగుతుంది సార్ దేశంలో? ఇంకా హైదరాబాద్కి ఓకే, ఇరాన్ నుంచి మన ఇది మొత్తం ఈ పర్షియన్ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ కట్టడాలు కావచ్చు, నగర నిర్మాణంలో వాళ్ళ పాత్ర, లెట్ ఇట్ బీ, అంతవరకే అది. ఇరానీ ఛాయ్ తాగుతున్నాం మనం, ఇరానీ ఇది బిస్కెట్స్ తింటున్నాం అంటే మనం ఇరాన్లో లేము, ఇండియాలో ఉన్నాం. ముందు ఇండియాలో ఉన్నాం సార్, ఇది గుర్తులేదు, ఇది ఎవ్వరికీ ఉండదు. వాడు చచ్చిపోయాడు కాబట్టి ఇక్కడ నిరసనలు. ఇంకా కమ్యూనిస్టులు అయితే మహానుభావులు, చాలామంది గొప్ప గొప్ప కమ్యూనిస్ట్ వాదుల్ని చూశాను, కానీ ఇప్పుడున్నటువంటి కమ్యూనిజాన్ని నేను ఎక్కడా చూడాల. పహల్గాం మీద వాళ్ళు మాట్లాడరు, దేని మీద మాట్లాడరు వాళ్ళు. ఇంకేముంది, ప్రపంచం అంతా బాబాయ్ ఇంకేం అయిపోతుంది, ఎక్కడో మడగాస్కర్ అవతల, లేదంటే ఇంకో ఎక్కడో అంటార్కిటికాలో అక్కడ ఏమైనా జరిగింది అంటే అంటార్కిటికాలో అమెరికా ఆధిపత్యం తగ్గించాల్సిందని చెప్పి ఇక్కడ అమలాపురంలో కూర్చొని ఎర్రజెండా ఎత్తుతాడు ఒకడు. మరి పక్కనే ఉన్నటువంటి కాలనీలో అక్కడ నీళ్లు రావట్లేదన్న సమస్య మీద ఏమైనా మాట్లాడతామా? లేదు. అంటార్కిటికాలో ఎర్రజెండా కావాలి అని చెప్పి మాట్లాడతాం. అలా తయారైపోయింది. ఎందుకంటే ఎంతోమంది మేధావులు, కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, ఎంతోమంది మేధావులు దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళ అయితే డెఫినెట్గా కాదు. వీళ్ళు ఇక సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఒక వీడియో, అది ఎవరి పర్సెప్షన్ వాళ్ళది, దానికి నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడాను. బట్ దిస్ ఇస్ చాలా మూర్ఖంగా ఉంది ఇది. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఎక్కడ పడితే అక్కడ ఇంకేముంది, ఖమేనీ చచ్చిపోయాడు, చచ్చిపోయింది నా దేశ అధ్యక్షుడు కాదు, నా దేశ ప్రధాని కాదు, కనీసం నా దేశ పౌరుడు కూడా కాదు. మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఇంకా దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.